అలాగే ఈయన ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు కూడా చాలా గందరగోళంగానే ఉంటాయి అనటానికి వైవిఎస్ చౌదరితో సలీం అని సినిమా తీశారు. ఆ సినిమాకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ అనుకున్నారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఈయన పే చేయాల్సినటువంటి డబ్బులు పే చేయాల మోహన్ బాబు గారు. పే చేయకపోవడంతో ఆయన దగ్గర చెక్స్ ఉన్నాయి. మోహన్ బాబు గారు స్వయంగా ఇచ్చిన చెక్కులు ఉండటంతో ఆయన దాన్ని దాసరి గారి దగ్గర పంచాయతీ పెట్టినప్పుడు దాసరి గారి దగ్గర వినయంగా ఆయన అంగీకరించాడు. అంగీకరించి మణికొండ ఏరియాలో ఎక్కడో ఒక స్థలం ఉంది, అది ఇస్తాను అని చెప్పారు. చెప్పారు కానీ అది ఇవ్వలేదు. తర్వాత అదే ఇంకేదో ఇష్యూలో ఉంది, దానిలో అది కాదులే నీకు ఇంకేదో ఇస్తాను అని అలా సాగదీసి ఫైనల్గా ఆయనకి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్ళాడు. అయితే చౌదరి గారు ఎక్కడా మాట్లాడలేదు ఈ విషయం, ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఆ కోర్టు వివాదం నడుస్తుండగా ఇంకొక సినిమా కంపెనీ ఒక కెమెరా డిపార్ట్మెంట్, అంటే కెమెరాలు అద్దెకిచ్చినటువంటి ఒక సంస్థకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యి వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా నేను ఆ కేసులో ఒక లాయర్ని వాళ్ళకి పరిచయం చేయడం కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు చౌదరి గారు ఉన్నారు అక్కడ కోర్టు దగ్గర. ఇదేంటి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే ఆయన అప్పుడు చెప్పాడు, ఇదేదో చిన్న వివాదం ఉంది, దానికి సంబంధించి ఈరోజు హియరింగ్ ఉంది, అందుకని వచ్చాను నేను అని అన్నాడు ఆయన. అలా నాకు తెలిసింది వాళ్ళ మధ్య ఒక డిస్ప్యూట్ ఉంది. సలీం అప్పుడు ఆయన ఇచ్చిన ఫైనాన్షియల్ కమిట్మెంట్ మీద ఆయన నిలబడలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయింది, అది వేరే గొడవ. కానీ ఇచ్చిన ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి కదా, అది చెయ్యకపోవడంతో ఆయన తాను కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు ఆయన. అంతకుమించి మోహన్ బాబుని డిస్ప్యూట్ చేస్తూ అనలేదు ఆయన. అది తర్వాత పేపర్లోకి వచ్చింది ఆ వార్త. కోర్టు పాజిటివ్ జడ్జిమెంట్ ఇచ్చింది ఆయనకి, చౌదరి గారికి. ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు లీగల్ కరస్పాండెంట్స్ రాశారు ఆ స్టోరీని. అలా ప్రపంచం ముందుకు వచ్చింది అది. ఇది ఆ వ్యవహారంలోను. అలాగే ఇలా రకరకాల ఒక రికార్డు ఉంది ఆయన మీద. ఆయన విషయాల్ని ఎలా డీల్ చేస్తాడో అనే దానికి సంబంధించి ఆయన మీద ఈ ఆరోపణలన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఏదో మేరకు ఎక్కడో చోట ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందుకని మోహన్ బాబుతో వ్యవహారం అంటే కొంచెం జటిలము అని అనుకోవడానికి ఒక ప్రాతిపదికను ఆయనే కల్పించాడు. దాని నుంచి ఆయన అంటే జయంతి గారి మీద చేసుకున్నటువంటి ఒక సందర్భం కూడా ఉంది. పెదరాయుడు సినిమా అప్పుడు సీనియర్ నటి జయంతి గారితో ఆయన చాలా దురుసుగా ప్రవర్తించారు. అంటే డేట్స్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఆవిడ ఈ సీన్స్ ఈ టైంలో చేయాల్సి ఉంటుంది, నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఈయన దురుసుగా బిహేవ్ చేసి దాదాపుగా చేసుకున్నాడు అనేటువంటి ఒక మాట వినిపించింది బయట. అయితే ఆ విషయం వెంటనే ఆవిడ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి దృష్టిలో పెట్టారు. ఆయన మందలిస్తే ఈయన తగ్గాడు. ఆ తర్వాత ఆ బ్యానర్లో ఆవిడ పనిచేయలేదు. అదొక వివాదం. ఇలా అనేక వివాదాలు, మోహన్ బాబు అనగానే అనేక వివాదాలు గుర్తొస్తూ ఉంటాయి. సో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రపంచానికి ఒక జ్ఞానం ఉంది. అందుకని ఆయన ఒక టైంలో కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న టైంలోనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాడు. దీనికి సంబంధించి ఆయన లోన్స్కి వెళ్ళాడు. ఆ లోన్స్ ఈయనకి ఇవ్వటం వెనకాల కొంత టి సుబ్బరామరెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్యాంక్స్ని ఈయన వైపు చూసేలాగా చేయగలిగాడు. అది వర్కౌట్ అయిన తర్వాత ఈయన రీపే చేశాడు. అది చాలా పెద్ద ఇన్స్టిట్యూషనే. మోహన్ బాబు యూనివర్సిటీగా అంటే ఒక అటానమస్ బాడీగా దానికి ఒక గుర్తింపు తెచ్చుకోగలిగారు, కష్టపడ్డారు. ఈ కష్టాన్ని కాదంటలేదు, కానీ కొన్ని వ్యవహారాలు సెటిల్ చేసేటప్పుడు ఆయన పర్సనల్ లెవెల్లో అది తనకి అనుకూలంగా ఉండాలి, లేదు తన ఇబ్బందిలో ఉన్నప్పుడు అవతల వాళ్ళకి దాన్ని అర్థం చేయించి సానుకూలంగా సెటిల్ చేయటం జరగకపోవటం వలన ఇన్ని వివాదాల్లో ఆయన పేరు వినిపించింది. ఇది ఆయన క్యారెక్టర్ని ఒకలా పరిచయం చేసింది ప్రపంచానికి. అందుకని మోహన్ బాబు ఇంట్లో గొడవలు అనగానే ఆయన అలాగే చేస్తాడు కదా, కొడుకుతో కూడా అలాగే బిహేవ్ చేసుకుంటాడు కదా అని ప్రపంచం మాట్లాడుకుంది, కానీ ఎవరు బయటకు మాట్లాడట్లేదు. ఎవరు ఆయనకు మద్దతుగా కూడా నిలబడలేదు ఇండస్ట్రీ నుంచి. కారణం ఇదే.
ఉమ్, సమ్ ఫ్యాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఓకే. అనే ఉద్దేశం. ఉమ్, మనోజ్ ఆత్మగౌరవం అనే మాట వెనకాల చాలా సెన్స్ ఉంది. అది తనకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వడం లేదు వ్యవహారాల్లో, అంటే కుటుంబ వ్యాపారాల్లో తనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వకపోవడం జరుగుతోంది అనేది ఆయన అభిప్రాయం కావచ్చు. దాంతోపాటు ఈ వ్యవహారాలు, ఈ వ్యాపారాలకు సంబంధించి వస్తున్నటువంటి ఫైనాన్షియల్ గెయిన్స్ని వేరే చోటకి మళ్ళిస్తున్నారు. ఓకే. ఆ మళ్ళించేటప్పుడు కూడా తన నోటీస్లో ఉండటం లేదు అనేది కూడా అతను ఫీల్ అయి ఉండొచ్చు. ఉమ్, ఈ మళ్లింపు జరుగుతోంది, దాని మీద ఇతనికి కొంత గాయపడి ఉన్నాడు అనేది ఒకటి. ఓకే. రెండోది, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఒకటి ఈ మధ్య కాలంలో రియాక్ట్ అయ్యి ఉమ్, ఆ ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాల మీద ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది, ప్రెస్ మీట్ పెట్టి ఓకే. తిరుపతిలో. అవన్నీ కావాలని కొంతమంది ప్రత్యర్థులు మా మీద బురద జల్లుతున్నారు అని అన్నాడు. ఉమ్, నిజానికి మంచు మనోజ్తో ఘర్షణ అనే ఆదివారం ఉదయం వార్త రాగానే ఇవన్నీ అభూత కల్పనలు అని మోహన్ బాబు గారి పిఆర్ టీం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఉమ్, ఆ ప్రకటన తర్వాత జరిగిన సినిమా అంతా మనం చూసాం. అవును. ఇలాగే ఆ తల్లిదండ్రుల సంఘం వారు మాట్లాడినప్పుడు కూడా పిఆర్ టీం నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఇవన్నీ అభూత కల్పనలు అని. ఇప్పుడు ఈ వెలుగులో చూస్తే అవి కల్పనలు కాదేమో అని డౌట్ వస్తుంది. ఉమ్, అంటే రకరకాల పద్ధతిలో వీళ్ళు విద్యార్థుల నుంచి విపరీతంగా డబ్బులు పూల్ చేసి వాటిని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించి, ఈ మళ్లింపులో విష్ణు క్రియాశీలకంగా ఉండి తన ప్రాజెక్టుల వైపు ఈ డబ్బుని డైవర్ట్ చేయటం ద్వారా ఇతన్ని ఒంటరిని చేసేస్తున్నాడు, ఇతనికి ఏ రకమైన సపోర్ట్ దొరకకుండా చేస్తున్నాడు అనేటువంటి ఒక పెయిన్ కావచ్చు. ఓకే. అయితే మోహన్ బాబు గారు ఇచ్చిన క్లారిఫికేషన్లో ఆ ఇన్స్టిట్యూషన్స్ని ఒక బిగ్గర్ రేంజ్కి తీసుకెళ్లడంలో విష్ణు చాలా కష్టపడుతున్నాడు, అందుకని అతన్ని నేను అలో చేస్తున్నాను అనేది ఆయన చెప్పాడు క్లియర్గా. అయి ఉండొచ్చు కూడా, తను కూడా చెప్పుకున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. ఉమ్, ఒక అమెరికన్ ఇన్స్టిట్యూషన్తో మేము టైఅప్ అయ్యాం, వాళ్ళ తాలూకా జ్ఞానాన్ని ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి నేర్పే ప్రయత్నం చేస్తున్నాం, ఇది ప్రపంచంలో ఎవరూ చేయరు, మేము మాత్రమే చేస్తున్నాం, ఇది భారతదేశంలోనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కాబోతోంది అని మాట్లాడాడు ఆయన నిన్న మీడియా ముందు. ఉమ్, అయితే ఈ మంచి మాటున కొంత చెడు కూడా ఉండే ఛాన్స్ ఉంది, చెడు ఉందని ఈయన ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన ఇన్వాల్వ్ చేసి ఇది జరుగుతోంది, ఇక్కడిక్కడ ఈ ఏరియాల్లో మనం ఈ పని చేస్తున్నాం, ఈ యాక్టివిటీ నడుస్తోంది, దానికి సంబంధించి వచ్చిన డబ్బులు ఇవి, దీనిలో నీ షేర్ ఇది, ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడూ జరిపి ఉండకపోవచ్చు ఇతనితో. ఓకే. దాంతో అక్కడ నష్టం వస్తోందని వాళ్ళు అన్నా కానీ డబ్బులు వస్తున్నాయని ఈయన అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఉమ్, ఆ డబ్బుల్ని దారి మళ్ళిస్తున్నారు, మీరు కన్నప్ప సినిమాకు ఎంతో భారీ ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బులన్నీ ఇక్కడ నుంచి కామన్ పూల్ నుంచి వెళ్తున్నాయి అనేది కూడా ఆయన అభిప్రాయం కావచ్చు. ఇదే టైంలో తాను నిలబడటానికి ఒక సపోర్ట్ దొరక్కపోవడం ఫ్యామిలీ నుంచి, అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం మేమేదో మెడ్రాస్లో ఒక చిన్న దుకాణం ప్రారంభించాం, అది కూడా మిత్రుల మద్దతుతో, నా ఫ్రెండ్స్ నాకు అప్పిచ్చి పెట్టించినటువంటి దుకాణం అది, ఇది స్వయం కృషే తప్ప ఎవరి ప్రమేయం లేదు, ఎవరి వారసత్వం డబ్బులు లేవు దానిలో అన్నాడు ఆయన మీడియా ముందు. ఓకే. ఇవన్నీ అతనిలో ఒక వ్యతిరేకత పోగుపడి దాన్ని ప్రాపర్గా డీల్ చేయకపోవడం వలన ఒక బరస్ట్ జరిగింది. ఉమ్, ఇది వాస్తవం. ఓకే. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమ్మీడియట్గా మీడియా అటెన్షన్ గ్రాబ్ అయింది అక్కడ. మీడియా అంటే నిన్న జడ్జి గారు ఆయనకి 24 వరకు వెసులుబాటు ఇస్తూ మోహన్ బాబుకి ఒక కామెంట్ చేశారు. అంటే మీడియా ఎందుకుంది అక్కడ, మీడియా తనంతట తాను లోపలికి ప్రవేశించిందా, వీళ్ళు పిలిస్తే ఎంటర్ అయిందా అని ఒక మాట దొర్లింది అక్కడ. ఉమ్, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అన్న మాట అది బయటకు వచ్చింది. అయితే దాన్ని మోహన్ బాబుకు అనుకూలంగా చాలా మంది చెప్తున్నారు ఉమ్, ఉపశమనం కింద. నిజానికి అది జడ్జి గారి అభిప్రాయం మాత్రమే, ఇన్ రిటర్న్ కాదు, అది ఓకే. వెసులుబాటు మాత్రమే ఇచ్చారు ఆయన 24 వరకు. ఈ విషయాన్ని వాయిదా వేశారు అంతే తప్ప ఈయనకు అనుకూలంగా జడ్జి గారు మాట్లాడినట్టుగా తీసుకోనక్కర్లేదు. ఓకే. ఆయన ఈ విషయంలో క్లారిఫికేషన్స్ ఏమీ లేవు ఇక్కడ అన్నాడు.
ఒక వైపేమో అటెంప్ట్ టు మర్డర్ లాంటివి ఫైల్ అయినాయి ఆయన అవును. మీద, మోహన్ బాబు మీద 109 పెట్టారు. ఉమ్, ఈ 109 లో ఆయనకు 7 years నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు ప్రూవ్ అయితే. ఉమ్, ఒకటి ఆయన రియాక్ట్ అయి కొడుతున్నటువంటి వీడియో ఉంది ఇట్ సెల్ఫ్, ఒక ఉమ్, ప్రూఫ్ గా ఉంది. అయితే అది షూట్ చేసినటువంటి కెమెరామెన్ వాళ్ళు రేపు పొద్దున కోర్టులో చెప్పాల్సి ఉంటుంది, మేమే తీసాం ఇది అని చెప్పాలి. ఆ సాక్షుల్ని మేనేజ్ చేసుకుంటే ఉమ్, ఆ సాక్ష్యం చెల్లొచ్చు చెల్లకపోవచ్చు. ఉమ్, ఇది ఒక సమస్య ఉంది కోర్టుతో. కోర్టుకు ఏదైనా సరే విత్ రెఫరెన్స్ విత్ ఎవిడెన్స్ ఉండాలి, ఉమ్, లేకపోతే వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ గా మార్క్ చేయరు. ఇది ఒక వివాదం, ఒక సమస్య ఉంది ఎవరైతే ఇప్పుడు బాధితుడు ఉన్నాడో అతనికి సంబంధించి. ఉమ్, మోహన్ బాబు గారి రియాక్షన్ అయితే ప్రపంచం అంతా చూసింది, ఆయన మైక్ తీసుకుని కొట్టే ప్రయత్నం చేయటం. ఉమ్, ఇది ఆయన పొద్దున్నే వాళ్ళ పిఆర్ టీం అసలు ఏమీ జరగట్లేదు, మీరు ఎవరు ఇటువైపు రాకండి అని ఒక కాషన్ నోటీస్ ఇష్యూ చేశారు. ఉమ్, చేసిన తర్వాత మీడియా ఎంటర్ అవటం పట్ల ఆయనకు ఒక అసహనం ఉందంటే, ప్రతిసారి మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనలో పోగుపడింది. అవును. ఆయన పనులు ఎలాగైతే రిపీటెడ్ గా మీడియాకి మోహన్ బాబుతో వ్యవహారం అంటే ఇలా ఉంటుంది అనే ఒక అవగాహన ఎలా కల్పించాడో ఉమ్, రిపీటెడ్ గా, ఉమ్, అలాగే ఆయన ఈ జర్నలిస్ట్ మీద దాడి చేయటానికి ఈ సఫకేషన్ అంతా ఉంది, ఈ చిరాకు అంతా ఉంది. ఈ చిరాకు ప్రాతిపదిక మీద ఆయన అలా రియాక్ట్ అయ్యి ఆ మైక్ పట్టుకుని కొట్టాడు. అతను ఓకే. కొట్టి ఉండొచ్చు, కొట్టే లెవెల్లో ఆయనకి చిరాకు ఉంది మీడియాలో. ఈ అంటే తన కుటుంబాన్ని వీధికి లాగేస్తున్నారు అనే ఒక బాధ, ఒక పెయిన్. మీడియా ఓవర్ గా రియాక్ట్ అవుతోంది తనకు సంబంధించిన విషయాల్లో అని ఆయన గతంలో చాలా ఫీల్ అయ్యాడు. ఉమ్, ఒక సందర్భంలో నాతో నేరుగా ఫోన్లో మాట్లాడాడు. ఉమ్, దేనికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో తెలియకుండా మీరు మాట్లాడేస్తున్నారు అని కూడా వారు చెప్పారు గౌరవప్రదంగా. ఉమ్, గౌరవప్రదంగానే చెప్పినప్పటికీ ఆయన గొంతులో మమ్మల్ని కొంచెం ఎక్కువ